Hello everyone, welcome to our channel Brahmara with Amma. హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు ముందు ఇంట్రోలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది. ఒక బర్త్డే పార్టీ అండ్ నా కొంచెం బ్యాగ్ షాపింగ్ అనమాట. సో ఇంకా ప్రజెంట్ అయితే మేము మార్నింగే నేను భ్రమర అయితే బర్త్డే పార్టీకి వచ్చేసాము. ఇంకా ఈ బర్త్డే పార్టీ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది. సో మర్మైడ్ థీమ్ అనమాట. ఇంకా ఈ బర్త్డే పార్టీ అయితే తను రెస్టారెంట్లో చేయలేదు, ఇది ఒక కైండ్ ఆఫ్ కిడ్స్ జోన్ అనమాట. ఇక్కడ ట్రాంపోలిన్ ఉంది పిల్లలకి. సో ఆ ట్రాంపోలిన్ దగ్గర వీళ్ళు ప్లే చేసుకొని ఆడుకొని తర్వాత మనం బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ అంతేకాకుండా తనైతే ఇక్కడ ప్యాకేజ్ లాగా తీసుకుందనమాట. కొన్ని యాక్టివిటీస్ కూడా లైక్ పెయింటింగ్ యాక్టివిటీ అండ్ పిల్లలకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం లాంటివి అయితే ఉన్నాయి. నేను వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ భ్రమర్ అయితే ఫస్ట్ రాగానే పెయింటింగ్ దగ్గర కూర్చుందనమాట. ఫస్ట్ అయితే బటర్ఫ్లై కావాలనింది, తర్వాత యూనికార్న్ వేసుకుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సింప్లీ క్యూట్ అనిపించింది అనమాట నాకు. పిల్లలకి ఎక్కువ హడావుడి లేకుండా నీట్ అండ్ క్యూట్గా అనిపించింది. ఇది పిల్లల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ అనమాట. అండ్ మర్మైడ్ థీమ్ కాబట్టి కంప్లీట్గా మనకి బ్లూయిష్ అండ్ సీ గ్రీన్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో డెకరేషన్ కూడా ఇందులోనే పాటు వాళ్ళే ఇచ్చారు. కేక్ మాత్రం మనం బయట నుంచి తెప్పించుకోవాలి. సో డెకార్ అండ్ గేమ్స్ అండ్ కొన్ని యాక్టివిటీస్, పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఉన్న పర్సన్ అండ్ పిల్లల కోసం ఫుడ్, అవన్నీ కూడా ఈ ప్యాకేజ్లోనే ఉంటాయి. ఇంక ఇక్కడ చూస్తున్నారుగా భ్రమర చూపిస్తుంది తన యూనికార్న్. సో నేను చెప్పాను కదా ఇది కిడ్స్కి కొంచెం ప్లే జోన్ లాగా ఉంటుందని చెప్పి. సో ఇదైతే కంప్లీట్గా ట్రాంపోలిన్ అనమాట. 1.5 అవర్ వరకు కూడా పిల్లలు ఇందులోనే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కిడ్స్ బర్త్డే పార్టీలో నాకు మెయిన్గా నచ్చేది ఏంటి అని అంటే, ఇలా పార్టీ ప్లానర్స్ ఉంటారు, వాళ్ళే పిల్లల్ని మొత్తం ఎంగేజ్ చేస్తారు. సో అలా ఉంటే ఏంటంటే మనకు అసలుకి టెన్షన్ ఉండదు అనమాట. కంప్లీట్గా పిల్లలకి గేమ్స్ ఆడించడం. అండ్ యాక్చువల్గా ఇది కిడ్స్ బర్త్డే పార్టీ కాబట్టి అలా గేమ్స్ ఉండి ఆడితేనే అది ఒక కంప్లీట్ బర్త్డే పార్టీ లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా పిల్లలు అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయారు. పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారనమాట. మేమందరం కూడా గేమ్స్ ఆడి బాగా అలసిపోయాము. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు అసలైన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మొదలవుతున్నాయి. అండ్ ఇంకా మీకు ఫస్ట్లోనే చూపించాను కదా పిల్లల కోసం సపరేట్గా డైనింగ్ ఏరియా పెట్టారని చెప్పి. సో పిల్లలందరూ కూడా ఒకే దగ్గర ఇలా కూర్చొని తింటూ ఉంటే చాలా బాగుంది. అండ్ అందులో పిల్లలు బాగా అలసిపోయారు కాబట్టి గేమ్స్ ఆడి అట్లీస్ట్ కొంచెమైనా ఫుడ్ తిన్నారనమాట. లేదంటే ఎవ్రీ బర్త్డే పార్టీలో ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందో మాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇలా గేమ్స్ ఆడిపించి తినిపిస్తే అట్లీస్ట్ కొంచెమైనా తింటారు. ఇంకా ఫైనల్గా బర్త్డే అంటే రిటర్న్ గిఫ్ట్ లేకుండా ఎట్లా, ఇంకా భ్రమర్ అయితే తన రిటర్న్ గిఫ్ట్ కలెక్ట్ చేసుకొని ఫుల్ ఖుషీలో అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూనే ఇంటికి వచ్చేసాం కాబట్టి ఈవినింగ్ మేమైతే బయటికి వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే చిన్న వర్క్ ఉంది. అండ్ మేమైతే నేను భ్రమర మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వస్తున్నాడు కాబట్టి సో నేను భ్రమర అయితే ఇక్కడ నుంచి మేము మెట్రో అండ్ బస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అసలు ఎందుకు వెళ్తున్నానంటే లాస్ట్ టైం మీకు చూపించాను కదా వీడియోలో, నా మైకల్ కాస్ బ్యాగ్ ఒకటి కొంచెం డ్యామేజ్ వచ్చింది. సో దానికి వారంటీ ఉంది కాబట్టి నేను క్లెయిమ్ చేసుకుందామని చెప్పి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ కూడా అప్రూవల్కి పంపించారు, ఆ బ్యాగ్ డ్యామేజ్ అయిందని చెప్పి. సో వాళ్ళు వచ్చేసి నా బ్యాగ్కి ఎక్స్చేంజ్ అయితే అప్రూవ్ చేశారు. సో కంప్లీట్గా నేను న్యూ బ్యాగ్ కొనుక్కోవచ్చు అనమాట. సో దానికోసమనే వెళ్తున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా ఆఫర్స్ కనిపించాయి. ఐ హోప్ నాకు బాగా దొరుకుతాయి అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి.
అండ్ ఇక్కడ నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నానని చెప్పాను కదా, చాలా మెంబర్స్ ఏంటి అని అంటే దుబాయ్కి రాగానే ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కార్ లైసెన్స్ తీసేసుకుంటారు. సో దానివల్ల ఏంటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా మెంబర్స్ లేడీస్కి అయితే తెలియదు. సో ఈ విధంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఒకవేళ ఎవరైనా లేడీస్ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలి ఒంటరిగా అనుకుంటే మాత్రం మన దుబాయ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ యాక్సెసిబుల్ అనమాట. నేను భ్రమరం తీసుకొని హోల్ దుబాయ్ వెళ్ళి రాగలను. ఎందుకనంటే ప్రతి ఒక్క డీటెయిల్ మనకి ఏం డౌట్ ఉన్నా కూడా జస్ట్ గూగుల్లో టైప్ చేసేసి మన బస్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఎక్కడుంది, అండ్ మెట్రో కనెక్టివిటీస్ ఎక్కడున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇంకా నేను భ్రమర్ అయితే మాల్కి వచ్చేసాము. ఇప్పుడు నేను వచ్చిన మాల్ అయితే మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి ఒక 20 minutes పడుతుంది అన్నాడు కాబట్టి సో మేము అలా అయితే ఇలా స్ప్లాష్లోకి దూరిపోయాము. ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది. లాస్ట్ టైం నేను ఇబ్నా బటూటా మాల్ వెళ్ళినప్పుడు అయితే అసలు కలెక్షనే లేదండి. ఇక్కడ చూడడానికి అయితే కలెక్షన్ చాలా చాలా బాగుంది. కొంచెం న్యూ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. కొంచెం పార్టీ వైబ్స్ లాగా. కాకపోతే నాకైతే షాపింగ్ చేసేది ఏం లేదు. నేను జనరల్గా ఏంటంటే ఇట్లా షాప్స్లో అయితే ఏం షాప్ చేయను. మోస్ట్ ఆఫ్ ద టైం ఆన్లైన్లో లేదంటే ఇండియాలోనే తీసుకుంటాను. ఒకవేళ దుబాయ్లో తీసుకోవాలనుకున్నా కూడా నేను ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇంకా ఇక్కడైతే నా షాపింగ్ అయితే ఏం లేదు. బట్ బాగున్నాయి, లేడీస్ కదా అసలు బట్టలు చూసిన తర్వాత ఆగలేం కాబట్టి సో అలా అయితే చెక్ చేస్తున్నాను ఏమైనా మంచిగా ఆఫర్లో దొరుకుతున్నాయా అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ చూసారు కదా కొన్ని అయితే బాగున్నాయి, కానీ నాకు ఫిట్ అయ్యేటివి అయితే ఏం లేవు ఇక్కడ. సో అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే నేను నైట్ వేర్ కలెక్షన్ నాకు బాగా నచ్చింది అనమాట. కొంచెం డీసెంట్ కలెక్షన్ అనిపించింది. అండ్ మన నైట్ డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ చాలా రకాలుగా ఉన్నాయి. బట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది. బట్ క్వాలిటీ కూడా అంతే ఉంది. ఒక్క డ్రెస్ అట్లీస్ట్ మినిమం 3 to 4 years వస్తట్టు అనిపించింది నాకైతే నచ్చింది అనమాట. కొంచెం సెటిల్డ్ కలర్స్ తోటి, న్యూట్రల్ కలర్స్ తోటి బాగున్నాయి నైటీస్ ఇవన్నీ కూడా. ఎవరైనా కలెక్షన్ కావాలి నైట్ వేర్ అనుకుంటే మాత్రం ఇక్కడ మన ఎంఓఈ స్ప్లాష్లోకి రావచ్చు అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసాడు కాబట్టి మేమైతే బ్యాగ్ తీసుకోవడానికి అని వెళ్తున్నాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్రాండ్ అయితే లూయి విటాన్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్. ఒక 2 లక్షలు 3 లక్షలు బ్యాగులు ఈజీగా ఉంటాయి అనమాట. మామూలుగా ఫస్ట్ అయితే వాళ్ళు లగేజ్ బ్యాగ్స్తో స్టార్ట్ చేశారు. తర్వాత లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్తో ఒక్కొక్క బ్యాగ్ మినిమం చిన్న పర్సే మనకి ₹1,00,000 ఉంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా మా బ్యాగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మైకల్ కార్స్ బ్యాగ్ నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఎక్స్చేంజ్ కోసం అని ఇచ్చానని. ఇక్కడ చూస్తే ఏమైంది అని అంటే మొన్న మేము ఎక్స్చేంజ్ కోసం అని వచ్చినప్పుడు అయితే ఆఫర్లో చాలా బ్యాగ్స్ ఉండే. అసలు లిటరల్లీ 3 days 4 days కూడా కాలేదు, అంతలోపే బ్యాగ్స్ అన్నీ సేల్ అయిపోయినాయి అనమాట. నేను అనుకున్నా అయ్యో అనిపించింది. కాకపోతే నేను ఈసారి సైడ్ బ్యాగ్ కాకుండా బ్యాక్ ప్యాక్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా. బట్ అందులో అసలు కలెక్షన్ లేదు. ఓన్లీ 1 బ్యాక్ ప్యాక్ ఉంది. బట్ అది నాకు సరిపోదన్నమాట. అలా అని చెప్పి ఇంకా ఫైనల్గా అటు చూసి ఇటు చూసి దీంట్లోనే తీసుకుందాము, ఏదైనా సరే మనకు లేడీస్ బ్యాగ్ లాగానే పార్టీస్కి కానీ బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పిల్లల స్టఫ్ కూడా పడుతుంది అని చాలాసేపు వెతుకుతూ ఉన్నాను అనమాట. మళ్ళీ ప్రైస్ కూడా ఎక్కువ పెట్టాలని లేదు. యాక్చువల్లీ నేను ఎక్స్చేంజ్ చేసిన బ్యాగ్ కూడా అసలు ఎక్కువ రోజులు కాలేదు, 1 year అయింది. యాక్చువల్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను చూసుకోకుండా ఒకసారి ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు కలర్ లీచ్ అయ్యి దానికైతే అంటిందనమాట. సో దానివల్ల నేను మార్చుకోవాల్సి వస్తుంది. బట్ లక్కీలీ ఏంటి అంటే జనరల్గా కలర్కి ఇవ్వరు. దాంతోపాటు చిన్న లెదర్ అనేది పోయిన డ్యామేజెస్ ఉన్నాయి. సో వాటి వల్ల ఇచ్చారనమాట. జనరల్గా అయితే లేదంటే అస్సలు ఎక్స్చేంజ్కి చాలా కష్టం అనమాట ఒప్పుకోవడం. అందుకే ఎవరైనా సరే మీరు ఎలాంటి బ్రాండ్స్ తీసుకున్నా, ఏ బ్రాండెడ్ వస్తువులు తీసుకున్నా కూడా, ఎక్కడ తీసుకున్నా కూడా, ఇది బ్యాగ్ అయినా అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, కంపల్సరీగా ఇంటర్నేషనల్ వారంటీ అయితే తీసుకోండి. అలా అయితే ఎక్కడైనా మనము మన వస్తువుల్ని వితిన్ 2 years కానీ అంటే దాని నామ్స్ ప్రకారం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడైతే నేను బ్యాగ్స్ కొద్దిసేపు ఆపేసి, ఎందుకంటే నా మైండ్ కొంచెం బ్లాంక్లో ఉందన్నమాట. ఎందుకంటే ఉన్న బ్యాగ్స్ అన్నీ ఆల్రెడీ సేల్లో వెళ్ళిపోయాయి. ఇక్కడ చూస్తేనేమో నాకు సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్పి అందుకని చెప్పి ఇలా ఒక వాచ్ అయితే జస్ట్ పెట్టుకొని చూస్తున్నాను. చాలా క్యూట్గా అనిపించింది ఈ వాచ్. నాకైతే వాచెస్ ఎనఫ్ ఉన్నాయి అనిపించింది. ఆల్రెడీ ఈ మధ్యలో అయితే మొత్తం ఐ వాచే వాడుతున్నాం కాబట్టి ఇంకా ఏ వాచెస్ ఉన్నాయి కూడా పెట్టట్లేదు అని చెప్పి అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఫైనల్గా అయితే ఒక 2-3 బ్యాగ్స్ అయితే బయట పెట్టుకొని చూసుకుంటున్నాను. అయితే దీంట్లో నాకు కొంచెం నచ్చలేదన్నమాట. ఇంకొక దానికి కొంచెం పట్టీలాగా వచ్చేసి కొంచెం ఉండే, నేను ఎందుకో అసలు సాటిస్ఫైగా లేకుండే. సరే మళ్ళీ వద్దామా అంటే ఇది 1 month లోపలే మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ 3-4 days అయిపోయింది. బట్ ఇప్పుడు కొత్తగా బ్యాగ్స్ కూడా వచ్చే అవకాశం అయితే లేదనమాట ఈ లోపల. అందుకని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితే సర్వీస్ చాలా బాగుందండి తనది. సో లోపల నుండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి మీరు ఇలాంటి బ్యాగే చూస్తున్నారు కానీ మీకు అది నచ్చలేదు కదా, ఇది చూడండి బాగుంటుంది అని చెప్పింది. నాకు ఈ బ్యాగ్ అయితే డీసెంట్గా అనిపించింది. అండ్ పాకెట్స్ కూడా ఎక్కువ వచ్చాయి అనమాట. సో లేడీస్కి కొంచెం పాకెట్స్ ఎక్కువ ఉంటేనే బెస్ట్, నాకైతే యూజ్ అవుతుంది అనమాట ఇలా. సో నాకు ఫైనల్గా ఈ బ్యాగ్ నచ్చేసి ఇంకా దీని అయితే ఓకే చేసుకున్నాను. చూడడానికి కూడా బాగుండే. సో దీని ప్రైస్ వచ్చేసి అయితే 1,500 dirhams అనమాట.
ఇండియన్ కరెన్సీలో మనకి 37,000 పడింది. సో ఇంకా తర్వాత మాకు ఒక చిన్న పని ఉండే అనమాట యాపిల్ షోరూంలో. సో అక్కడికి వెళ్ళి మా పని అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా ఇలా మా డే అయితే ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.